భరత్ గారు అసలు ఏం జరిగింది? ఎట్లా మీరు అందరితోటి బాగానే ఉంటారు కదా, ఎందుకు వచ్చింది ఈ గొడవ? మీరు వంతెనకి సంబంధించి ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని కూడా ధ్వంసం చేశారు, ఇప్పుడేం మీ వెహికల్ని దగ్ధం చేశారు. ఇదంతా మీ తెలుగుదేశం వాళ్ళ పనా, లేకపోతే జనసేన వాళ్ళ పనా, లేక వీళ్ళిద్దరికీ సంబంధం లేకుండా ఎవరైనా వేరే శక్తులు ఏమన్నా ప్రవేశించాయా? భరత్ గారు. మీకు ప్రసాద్ రెడ్డి గారికి నమస్కారం అండి. ఇప్పుడు ప్రధానంగా నేను నిజంగా చాలా ఆశ్చర్యపోతా ఉన్నా. ఎందుకు చేతనంటే రాజమండ్రి అనేది చాలా పీస్ఫుల్ ఎన్వైర్న్మెంట్ ఉన్న ప్రాంతం అండి. ఎప్పుడు కూడా ఈ రకమైన ఘటనలు ఎప్పుడు జరగవు. నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. మొన్న ఏమో తీసుకుని వచ్చి శిలాపలకము, అక్కడ మోరంపూడి ఫ్లైఓవర్ అనేది 30 సంవత్సరాల నుంచి ప్రజల యొక్క కళ. గత ప్రభుత్వాలు ఎవరు సాధించలేనిది జగనన్న ప్రభుత్వంలో మనం సాధించాము. అది ఆల్మోస్ట్ కంప్లీషన్కి వచ్చేసింది. ఆ కంప్లీషన్కి వచ్చినప్పుడు ఆ శిలాపలకాన్ని చూసి తట్టుకోలేక దాన్ని తీసుకొచ్చి డిస్మాండిల్ చేశారు. అది ఎంత వైరల్ అయిందో మొత్తం రాష్ట్రం అంతా కూడా చూశారు. నిన్న ఎంత ఆశ్చర్యం అనిపిస్తూ ఉందనంటే, నిన్న ప్రచార రథము మా మార్గాని ఎస్టేట్స్ గ్రౌండ్స్లో ఉన్న ప్రచార రథం, అక్కడే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఉన్నాయి, మోరంపూడి ఫ్లైఓవర్కి సంబంధించిన అక్కడే కార్ఖానాకు సంబంధించి పెద్ద గ్రౌండ్ కూడా వాళ్ళకి ఇచ్చి ఉన్నాం. ఆ ప్రాంతంలో నిన్న రాత్రి సుమారుగా 11 ఆ ప్రాంతాన్న తీసుకుని వచ్చి నాకు తెలిసి పెట్రోల్ పోసి తగలబెట్టి ఉండాలి. ప్రచార రథం పైన జగనన్న ఫోటో ఉంది, నా ఫోటో ఉంది. మరి ఏంటో అక్కస్ ఏంటో నాకు అర్థం అవుతా లేదు. ఒక అంశం ఏంటంటే, నేను డే 1 నుంచి చెప్తా ఉన్నా, వీళ్ళు రాజమండ్రిలో ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్నారో, వాళ్ళ కుటుంబం ఉందో, వాళ్ళు బ్లేడ్ బ్యాచ్, గాంజాయి బ్యాచ్, గూండాల్ని పెంచి పోషిస్తున్నారని మొత్తుకుంటా ఉన్నా. అయినప్పటికీ కూడా మరి వాళ్ళని ఎన్నుకున్నారు, వాళ్ళకి పట్టం కట్టారు. కట్టిన తర్వాత రాజమండ్రిలో ఈ కొత్త సంస్కృతి తీసుకొస్తూ ఉన్నారు. మేము 5 సంవత్సరాలు నేను ఎంపీ కింద ఉన్నప్పుడు ఉక్కుపాదంతో తొక్కాం. ఎప్పుడు కూడా ఈ రకమైన ఘటనలు ఎప్పుడు కూడా జరగల రాజమండ్రిలో. మరి ఇలాగ వీళ్ళు తీసుకొస్తా ఉన్నారంటే నాకు ఒకటే ఆశ్చర్యం ఏంటంటే, యంగ్స్టర్స్ అన్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలండి. ఈ రకమైన ఫ్రింజ్ ఎలిమెంట్స్ రాజకీయాల్లో రాకూడదు. నిజంగా పెద్దోళ్ళు వచ్చినా పర్వాలేదు, కానీ ఈ గూండాయిజం రెచ్చగొట్టేటోళ్ళు కుర్రోళ్ళు ఎమ్మెల్యేలు అయితే అసలు వ్యవస్థ ఏ రకంగా అవుతుంది, సమాజం ఏ రకంగా అవుతుంది. మొన్నటికి మొన్న సాయి అనే ఒక పిల్లోడిని తీసుకుని వచ్చి పెద్ద బండరాయి తీసుకొచ్చి తల పగలగొట్టారు, 16 కుట్లు పడినాయి. మరి అది డైరెక్ట్గా సీసీ ఫుటేజ్ల్లో దొరికేశారు. దొరికిన తర్వాత కూడా వాళ్ళపైన ఏం యాక్షన్ తీసుకోలే, వాళ్ళని అరెస్టులు చేయలే. అటెంప్ట్ మర్డర్ కేసు కట్టాలండి, డైరెక్ట్ పెద్ద బండరాయి తీసుకొచ్చి కొడతారు. దానికి ఏదో నామినల్ చిన్న చిన్న సెక్షన్స్ వేసి చేతులు దులుపుకున్నారు. అసలు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము? ఇవాళ ఒక పర్వం చూస్తూ ఉన్నాము, ఒక దహనకాండ చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా గమనించాలి, ఇంత గొప్పగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము ఈ రకమైన పాలిటిక్స్ చేస్తూ ఉన్నారని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకుపోతూ ఉన్నారు? ఈ రకమైన పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయి? నేను ఎంపీ కింద ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో రాజమండ్రి ప్రశాంతమైన వాతావరణం, ఒక్కటే ఎజెండాతో వెళ్ళేటోళ్ళం, డెవలప్మెంట్ అనే ఒక ఎజెండాతో వెళ్ళేటోళ్ళం. వీళ్ళు ఇవాళ తీసుకుని వచ్చి ఒక డిస్ట్రక్షన్ తగలబెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నేను ఇవాళ చెప్తా ఉన్నాను కొమ్మినేనన్న, రాబోయే రోజుల్లో వీళ్ళు ఎన్నైతే హామీలు ఇచ్చి ఉన్నారు ప్రజలకి, మేము ఇన్ని సంక్షేమం చేస్తాము, జగనన్న 1 ఇస్తానంటే నేను 2 ఇస్తాను, ఆయన 2 ఇస్తానంటే వీళ్ళు 4 ఇస్తాను. ప్రజలు అన్నవాళ్ళు ఏంటంటే సాధారణంగా ఆశాజీవులు. మనకి ఎక్కడైనా ఒక 50,000 జీతం వస్తుంది అనుకోండి, ఆ పక్కన ఆయన వచ్చి నేను నీకు ₹1,00,000 జీతం ఇస్తానని అంటే గమ్మున మనం ఆశపడతాం. అదే రకంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రజలకు సంబంధించి ఆ రకంగా జరిగింది, ఆశాజీవులు. ఇప్పుడు వీళ్ళు చంద్రబాబు నాయుడు ఏమి ఆయన మాట నిలబెట్టుకుంటాడో ప్రజలు కూడా చూస్తారు. భరత్ గారు ప్రస్తావించారు కాబట్టి ఇప్పుడు ఇందాక ఆనం రామనారాయణ రెడ్డి గారు మంత్రి గారి మాటలు విన్నారు. వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందో ఉండదో అది వేరే విషయం అంటున్నాడు. ఉండదని కూడా చెప్పేస్తున్నారు కదా, ఇండైరెక్ట్గాను డైరెక్ట్గాను. వాళ్ళకి 5,000 నుంచి 10,000 ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడేమో అసలు ఉంటుందో ఉండదో అంటున్నాడు ఆయన. ఎట్లా అంటే అప్పుడే హామీలన్నీ తొంగలో తొక్కడం మొదలైపోయినట్లేనా? ఏమండి, ఇప్పుడు ఒక్కటి కుర్చీ ఎక్కేయడం దాకా ప్రజలు అవసరం అండి. కుర్చీ ఎక్కిన తర్వాత 5 సంవత్సరాలు ఈయన ఏం చేస్తాడో ప్రజలు చూడాల్సిందే.
5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎందుకు ప్రజలు కూడా తెలుసుకుంటారు. 6 నెలలు అండి, ఎక్కువ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలు నాకు తెలిసి బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి 5 సంవత్సరాలకి ఎంతైతే ఆదాయం వస్తుందో అంత ఆదాయానికి సంబంధించి 1 సంవత్సరంలో ఆయన ఇచ్చే పథకాలకి సరిపోతుంది. డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తాడండి? ఏదో తీసుకొచ్చి మొత్తం అన్ని తీసుకొచ్చి సంక్షేమ పథకాలు అలాగే పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. గతంలో చంద్రబాబు నాయుడు గారిని చూశారు, 640 హామీలు ఇచ్చి వాళ్ళ వెబ్సైట్లో ఇవ్వాలన్న రోజు కూడా లేదు ఆ మేనిఫెస్టోకి సంబంధించి. ఇవాళ జగన్ అన్న ఒక సచ్చీలుడు కిందన ఆయన చెప్పాడు, నేను ఇవి అయితేనే చేయగలుగుతాను, లేకపోతే చేయలేను, ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు సహకరించవు అని క్లియర్గా చెప్పి ప్రజల ముందరకు వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఆ బూటక హామీలు ఎన్నైతే ఇచ్చాడో అన్ని హామీలు ఇచ్చుకుంటూ పోయాడు. ముందర కుర్చీ ఎక్కేశాడు. కుర్చీ ఎక్కిన తర్వాత 5 సంవత్సరాలు భరించాల్సిన బాధ్యత ప్రజలపైన ఉంటుంది. ప్రజలు కూడా తెలుసుకుంటారు. నేను ఇవాళ చెప్తున్నానండి, ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇన్ని హామీలు ఇచ్చాడో ప్రజలు కూడా చూస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు ఎన్ని హామీలు ఇచ్చాడండి? దేశంలో ఎక్కడైనా ఇన్ని హామీలు ఇచ్చిన రాష్ట్రం ఎక్కడైనా ఉందండి? ఇన్ని ప్రామిసెస్ ఇచ్చాడు, మరి ఏమి ఇచ్చేస్తారు? ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారు ఏం ప్రశ్నిస్తారు? లేకపోతే చూసారో లేదో బీజేపీ వాళ్ళు కనీస పక్షాన మేనిఫెస్టో కూడా పట్టుకోవడానికి కూడా అదే నేను చెప్తున్నా, బీజేపీ వాళ్ళు కూడా ఆ మేనిఫెస్టో పట్టుకోవడానికి కూడా వాళ్ళు ఇష్టపడలా. ఎందుకంటే అన్ని హామీలు ఇచ్చారు, వాళ్ళకి కూడా తెలుసు. ముందర కుర్చీ ఎక్కియాలా, కుర్చీ ఎక్కిన తర్వాత వాళ్ళ పాటలు వాళ్ళు పడతారు, మేము వాళ్ళతో కలిసి ఉంటామో లేదో అనేది రెండో విషయం అనేది ఆ రోజే క్లియర్గా తేటతెల్లమైంది. మరి ప్రజలు ఆంధ్రప్రదేశ్, మరి ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఓట్లు వేశారు, ఆయన గతంలో ఎన్ని అబద్ధాలు ఆడాడో మన కంటి ముందర కనబడతా ఉన్నాయి. అంటే నాకు ఇవాళ అర్థమైంది ఏంట్రా అంటే, మనుషులు అన్న వాళ్ళు ఆశాజీవులు, ఏదో రకంగా వస్తుందేమో, ఒకవేళ చూద్దాము. నేను ఒకే ఒక ఉదాహరణ చెప్తాను కొమ్మనేనన్న. ఇప్పుడు గతంలో అగ్రిగోల్డ్ ఇన్సిడెంట్ జరిగింది. ఎందుకంటే బ్యాంక్ వడ్డీ కన్నా ఇక్కడ ఎక్కువ డబ్బులు వస్తాయని ఒకవేళ టోపీ తీసేస్తారని తెలిసినప్పటికీ కూడా అక్కడ ప్రజలు పెట్టారు. మొన్నటికి మొన్న ఇన్ని ఇన్సిడెంట్స్ దేశవ్యాప్తంగా జరుగుతున్నప్పటికీ కూడా జయలక్ష్మి బ్యాంక్ అని చెప్పి కాకినాడలో ఒకటి ఉంది, అక్కడ కూడా కొన్ని వేల మంది తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టారు. ఎందుకంటే బ్యాంక్ వడ్డీ ఒక 12% 10% వస్తుంది, వీళ్ళేమో తీసుకొచ్చి ఒక 24% ఎంతో ఇస్తామన్నారు. అని అంటే ప్రజలు ఒకవేళ బ్యాంకు తలా తోక లేకపోయినా తీసుకొచ్చి ప్రజలు పెడుతున్నారు అని అంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయని. మరి అల్టిమేట్గా ఏమవుతుంది, మనం ఒక రిపీటెడ్ సంస్థల దగ్గర పెట్టకపోతే మోసపోతూ ఉంటాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇదే జరగబోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఇచ్చుకుంటూ పోయాడు. అది ఎలాగో 6 నెలల్లో ప్రజలకు తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత అరే మేము జగనన్నకి ఎందుకు ఓటు వేయలేదురా బాబు అని చెప్పేసి తలలు పట్టుకునే పరిస్థితులు త్వరలోనే ఉన్నాయి. సో ఖచ్చితంగా ప్రజల పక్షాన మేము నుంచుంటాం రాబోయే రోజుల్లో. ఇప్పుడు వీళ్ళకి ఛాన్స్ ఇచ్చాము, వీళ్ళని చూస్తున్నారు. ఒక 6 నెలలు వదిలేస్తేనే ఇప్పుడు అర్థం అవుతుంది జగనన్న వాల్యూ ఏంటని.